సో పరిశీలనలో నేను చాలా నేర్చుకున్నాను. కాపీ కాదు ఇది, ఇమిటేషన్ కాదు, ఇన్స్పిరేషన్. సో వాళ్ళ లిరిక్స్, వాళ్ళ శైలి, వాళ్ళు ఎలా పదాలు ఉపయోగిస్తున్నారు, ఎలా ఏ అంశం వాడుతున్నారు, దానివల్ల చాలా నేర్చుకున్నాను. రెండోది బిబ్లికల్గా బైబిల్ని స్టడీ చేయడం. తర్వాత ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాటలు అయిపోయి దిగటం ఉండదు, ఇప్పటికే ఉండదు, మరీ అవసరమైతే. అక్కడ ఎవరైనా మంచి స్పీకర్ ఉంటే కూర్చొని ఆ మెసేజ్ అంతా వింటాం, అవసరమైతే రాసుకుంటాం, దాని మీద వర్క్ చేస్తాం. అలా నాన్నగారి మెసేజ్లో చాలా పాటలు రాశాను, చాలామంది సేవకుల మెసేజ్లు. సో వినడం, బైబిల్ స్టడీ చేయడం, పరిశీలన, కూర్చోవడం, కాన్సన్ట్రేషన్, టైం పెట్టడం, ప్రార్థన చేయడం, దేవుని సహాయం తీసుకోవడం, ఇన్ని కలిస్తే ఇప్పుడున్న మంచి పాటలు. అయితే అన్న రీసెంట్గా అదే 5 months 1 year బ్యాక్ అనుకుంటాను, ఒక పాట విషయంలో మీరు కొంచెం బాధపడుతూ ఒక మాట అన్నారు, నమ్మకమైన దేవుడవయ్యా అని ఒక సింగర్ పాట పాడారు, మన సువార్త గాయకుడు, ఆయన కూడా యవనస్తుడు. అయితే మీరు ఆ పాట విషయంలో, ఆ పాట మీదే, ఆ పాట బాగా క్రైస్తవులకి దగ్గరైన పాట, ప్రతి క్రైస్తవుడికి తన మనస్సును హత్తుకున్న పాట అది. అయితే ఆ పాట నమ్మకమైన దేవుడవయ్యా అన్న అలా పాడినందుకు మీరు దాని మీద ఒక కౌంటర్ వీడియో చేశారు. కౌంటర్ అనొచ్చో కాదో నాకు తెలియదు, కానీ అది మీ పాట, అది మీ ప్రాపర్టీ కాబట్టి నమ్మకమైన దేవుడవయ్యా కాదు, అది కరెక్ట్ కాదు, నమ్మకమైన దేవుడవైనా అన్నటువంటి దాని మీద మీరు కొంచెం బాధపడినట్టుగా, హట్ అయినట్టుగా అనిపించింది. ఎందుకు అంత హట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? డెఫినెట్గా హర్ట్ అవుతాను, ఎందుకంటే ఒక లిరిసిస్ట్కి ఒక ఐడియా ఉంటుంది, ఒక 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 మ్యూజిక్ కంపోజర్కి ఒక ఐడియా ఉంటుంది. యూ కెనాట్ డిస్టర్బ్ ఇట్. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నా ప్రాపర్టీ నా ఇష్టం అంటే కుదరదు.